మిడిల్ ఈస్ట్ లో మళ్లీ వార్ వేడి తగులుతోంది. మాటలే ఆయుధాలవుతుండగా మౌనమే బాంబుల్లా పేలుతున్నాయి. అమెరికా మరోసారి ఘాటుగా స్పందిస్తోంది. ఇక ట్రంప్ దొరగారు మరోసారి రంగంలోకి దిగి అణుశక్తి కార్యక్రమాన్ని ఇరాన్ ప్రారంభించిందంటూ ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇరాన్ మెట్లు వేసుకుంటూ పోతుంటే ట్రంప్ అడుగులు లెక్క పెడుతున్నారు. అమెరికా నిలిపేసిన అణు పథకాన్ని మళ్లీ తిరిగి ప్రారంభించిందని ఇరాన్పై మండిపడుతున్నారు. అణుశక్తిని శాంతి ప్రయోజనాల కోసమే వినియోగిస్తున్నాం అంటూ ఇరాన్ చెబుతున్నా కూడా ఆ దేశం మాటల వెనుక ఘోర చీకటి కనిపిస్తోంది. ఇంతకీ తర్వాత ఏం జరగనుంది? ఇజ్రాయెల్ మళ్లీ ఇరాన్పై దాడి చేయనుందా? నిజానికి ట్రంప్ మాటలను గమనిస్తే ఆయన ఏదో కేవలం బెదిరించడానికే మాట్లాడుతున్నారు అనుకుంటే పొరపాటే. వాళ్ళు మళ్లీ మొదలుపెట్టారు. మేం మళ్లీ అంతమొందిస్తామంటూ ట్రంప్ నిప్పులు చెరిగారు. తలుచుకుంటే వెంటనే ధ్వంసం చేయగలిగేవాడిగా ట్రంప్ తన మాటలను వినిపిస్తున్నారు. ఇంతకీ ట్రంప్ మాటల వెనుక ఏదైనా మిలిటరీ స్ట్రాటజీ ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటు ఇరాన్ సైతం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మేమెవరి బెదిరింపులకు లొంగమనే ఒక్క కామెంట్తో అమెరికాకు సవాల్ విసిరింది. గతంలో అయితే వందల మంది శాస్త్రవేత్తలు రక్తం కార్చినా అణు పథకాన్ని ఆపలేకపోయారు. ఇప్పుడు ఆగే ప్రసక్తే లేదంటోంది ఇరాన్. విదేశాంగ మంత్రి ఆరగ్చి మాటలో చెప్పాలి అంటే, మేం శాంతికి ప్రయత్నిస్తున్నాం కానీ మమ్మల్ని ఎవ్వరూ చిన్న చూపు చూడకూడదు అని అమెరికాకు ఘాటుగానే రిప్లై ఇచ్చారాయన. ఆయన మాటల వెనుక ప్రతీకారం కూడా ఉన్నట్టే కనిపిస్తోంది. ట్రంప్ భయపెడితే వెనక్కి తగ్గేది లేదని, ఇంకా ఎదురుదాడికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు కూడా ఇచ్చింది ఇరాన్. అణుశక్తి కన్నా తమను గౌరవించడం ముఖ్యమని ఇరాన్ తేల్చింది. ఇటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇక తాడో పేడో తేల్చుకుంటామని అర్థం వచ్చే విధంగా ఇజ్రాయెల్ మాటలు వినిపిస్తున్నాయి. గతంలో మోసాదు ఇరాన్లో ఏం చేసిందో చూసాం. ఇప్పుడు మళ్లీ ఇలాంటి హెచ్చరికలు ఇవ్వడం నిజంగా దాడికి రంగం సిద్ధమవుతుంది అన్న అనుమానాలు కలిగిస్తోంది. ఇటు ట్రంప్ అటు ఇజ్రాయెల్ ఒకే రేఖపై నడుస్తున్నట్టుంది. రెండూ కలిస్తే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం అయితే ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ అణు కేంద్రాల ఆక్రమణ కోసం వ్యూహరచన పూర్తి చేసింది. అటు ఇరాన్ కూడా తన శత్రువుకి ఎదురు తిరగడానికి రెడీగా ఉన్నట్టు ప్రవర్తిస్తోంది. మాటలతో కాదు, మిస్సైల్స్ తో మాట్లాడే దేశంగా మారుతోంది. ఇజ్రాయెల్ తమపై దాడికొస్తే ఇటు ఇరాక్, సిరియా, ఖతార్లలో ఉన్న అమెరికా బేసులపై ఇరాన్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరాన్ ఇప్పుడు మరింత శక్తివంతంగా, మరింత భయంకరంగా మారింది. ఇక్కడి వరకు ఆలోచిస్తే కొన్ని విషయాలైతే స్పష్టంగా అర్థమవుతున్నాయి. ట్రంప్ తన దారిని నిర్ణయించుకున్నారు. ఇజ్రాయెల్ గుట్టుగా కదులుతోంది. ఇరాన్ ప్రతిదాడికి సిద్ధమవుతోంది. ఇక ఈ యుద్ధం మధ్యప్రాచ్యాన్ని ముక్కలుగా చీలుస్తుందా? జవాబైతే ఎవరికీ తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. ప్రపంచం మరో పెద్ద యుద్ధానికి తలుపులు తెరుస్తోంది. మరి ఈ యుద్ధంలో గెలిచేది నాయకులే కావచ్చు, కానీ ఓడిపోయేది మాత్రం సామాన్య ప్రజలే.